Hello everyone, my name is Madan. So the reason I am making this video is for my own self-satisfaction. And I should improve my English communication. And at the same time, I also want to complete the short film. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతానని ఓవర్గా అనుకోకండి. యాక్చువల్లీ ఈ వీడియో స్టార్ట్ చేసింది కూడా దీనికోసమే. సో నాకు తెలిసిన కొంత ఇంగ్లీష్ని ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను. అలాగే నేను తీస్తున్న ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ ద డే 1 ఆఫ్ స్పీక్ బెటర్ అండ్ క్రియేట్ బెటర్. సో దిస్ ఈస్ ద డే 1, బట్ ఆనెస్ట్లీ ఐ హ్యావ్ నో ఐడియా. అసలు ఏం చేయాలో కూడా తెలియదు. ఒక స్క్రిప్ట్ లేదు, డైలాగ్ లేదు, అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్ రికార్డ్ అయితే చేస్తున్నా. సో వెయిట్ ఎ మినిట్. సో దిస్ ఇస్ ద డే 1. సో డే 1 కదా, సో ఏం చేద్దాం? సో అలా డీప్గా ఆలోచించి నా మైండ్లో ఒక ఐడియా అయితే వచ్చింది. యాక్చువల్లీ నేను తీస్తున్న షార్ట్ ఫిల్మ్కి ఇంకా టైటిల్ కార్డ్ అయితే ఫిక్స్ చేయలేదు. సో దానికంటే ఒక ఇంట్రడక్షన్ సీన్ అలాగే ఒక టైటిల్ కార్డ్ అయితే కావాలి. సో ఇంట్రడక్షన్ సీన్ కావాలంటే మనకు ఒక స్క్రిప్ట్ కావాలి. సో ఇంట్రడక్షన్ సీన్కి ఒక స్క్రిప్ట్ని అయితే రాసేద్దాం. సో నేను స్క్రిప్ట్ రాస్తున్న టైంలో బయట క్లైమేట్ అయితే సడన్గా చేంజ్ అయింది. సో ఇంత హాట్ క్లైమేట్లో సడన్గా వర్షం పడితే చాలా కూల్గా ఉంటుంది. సో ఫైనలీ మన స్క్రిప్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు చేయాల్సింది ఎడిటింగ్ ప్రాసెస్. సో ల్యాప్టాప్లో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి మన ఎడిటింగ్ అయితే మొదలు పెట్టేద్దాం. సో ఫైనల్గా చాలా కష్టపడి మన ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేస్తాం. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది. సో టైటిల్ కార్డ్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో యూ వాంట్ సీ? రండి చూపిస్తా. సో దిస్ ఈజ్ అవర్ షార్ట్ ఫిల్మ్ టైటిల్. సో ఈ టైటిల్కి ది బగ్స్ అని ఎందుకు పేరు పెట్టానో ఫర్దర్ వీడియోస్లో మీకు బాగా తెలుస్తుంది. సో ల్యాప్టాప్లో వర్క్ అయితే కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ల్యాప్టాప్ని సబ్మిట్ చేద్దాం. సో ఫైనల్గా డే 1లో ఒక టాస్క్ని అయితే కంప్లీట్ చేస్తాం. సో వాట్ నెక్స్ట్? సో డే 1లో ఆల్రెడీ ఒక టాస్క్ని అయితే కంప్లీట్ చేస్తాం కాబట్టి సో ఇప్పుడు మీ అందరికీ ఒక వ్యూ పాయింట్ అయితే చూపిస్తా, చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ అవర్ విలేజ్ ట్యాంక్. సో ఈ ట్యాంక్ మీద ఎక్కితే మా ఊరు మొత్తం కనిపిస్తుంది. అక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ట్యాంక్ మీదకి అయితే ఎక్కేసాం. సో ఇదే మా స్మాల్ విలేజ్. సో యాక్చువల్లీ ఇంకా కొంచెం మీదకి అయితే వెళ్ళొచ్చు, కానీ అంత రెస్ట్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడే వర్షం పడింది కాబట్టి చాలా చాటుగా ఉంటుంది. సో మొత్తానికి ట్యాంక్ ఎందుకైతే వచ్చేసా. సో ఇదే మన ఫస్ట్ వ్లాగ్ వీడియో అనమాట. యాక్చువల్లీ ఈ వీడియోలో చాలా మిస్టేక్స్ అయితే ఉంటాయి, బట్ ఇవంత కామన్ విషయం. సో మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బై బాయ్.